ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, పేద ప్రజల అభివృద్ధి, డబుల్ బెడ్రూము, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు మరియు ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, అదే రకంగా ప్రభుత్వ పాలన సక్రమంగా జరుగుతున్న ఈ సమయంలో కొన్ని దుష్టశక్తులు బయలుదేరి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రిగా ఉండి యువనాయకత్వం వహిస్తూ 18 గంటలు పనిచేస్తూ నిత్యం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని దుష్టశక్తులు బయలుదేరినాయి అతని పాలన అబాస్పాలు చేయడం కోసం. అది ఎవరంటే మొట్టమొదటి తెలంగాణ విఠల్ ఉద్యమం పేరుతో ఆయన తెలంగాణ ఉద్యమమే మా ఇంట్లో పుట్టిందని చెప్పేసి అని పృథ్వీరాజ్ అని ఒక ఆయన, అదే రకంగా మందకృష్ణ మాదిగ బీజేపీ పార్టీకి అనుబంధంగా ఇంకోటి, వీళ్ళందరూ కలిసి వర్గీకరణ సమయంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమయంలో వీళ్ళు ప్రభుత్వాన్ని బాగా ఎండగట్టుతూ మాట్లాడింది. 1000 గొంతులు 1,00,000 డబ్బులు అని చెప్పేసి కలిసి తిరిగింది. వర్గీకరణ అయిపోయింది. మళ్ళీ ఇక వీళ్ళ యొక్క వాదన బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదే గారేమో రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానం తెలిసి కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా వికలాంగులు, వృద్ధుల పింఛన్లు అని చెప్పేసి ఆయనలో ఒకవైపు, అదే రకంగా ఈ మధ్యన కొత్తగా మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి అని కొందరు బయలుదేరారు. మార్వాడీలు కానీ ఏ కులపొల్లే కానీ ఇంకెవరే కానీ ఏమైనా అన్యాయాలు, దుర్మార్గాలు, దుష్పరిణామాలు మరియు కల్తీ వ్యాపారాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. దీంట్లో ప్రధానంగా తెలంగాణ విఠల్, అదే రకంగా పృథ్వీరాజు, మరి కొంతమంది. మొన్న దీనికి ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మన మందకృష్ణ మాదే గారి మద్దతు లేదు. ఆయనను అడగట్లేదు. ఎందుకొరకంటే వీళ్ళు ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి, ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్న నాయకులు వీళ్ళు. ఎట్లా చెప్తున్నాను ఈ విషయం నేనంటే, ఇప్పుడు నిజంగా మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మందకృష్ణ మాది ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అంటే అది బీజేపీ మార్వాడీసులు సపోర్ట్ చేస్తుంది. అదే రకంగా మీరు ఒకవైపు ఈ ఉద్యమం చేయండి, నేను ఇటువంటి ప్రజా సమస్యలను ముందు పెట్టుకొని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాస్పాలు, అదే రకంగా రేవంత్ రెడ్డి గారిని నేను తిరుగుతానని ఈయన ఈ ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అయితే నిన్న రీసెంట్గా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక వాదన వచ్చింది. వాళ్ళు మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి అని ఏదైతే